ప్రజాప్రతినిధులుగా బోలెడంత డబ్బులు పెట్టి గెలిచిన వారంతా అప్పట్లో పదవి ప్రగతి కోసం 5 ఏళ్లు పరితపించారు. సరైన నిధులు సమయానుకూలంగా అందక నీరసించారు. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది. ప్రగతి కోసం కాదు, సరదాల కోసం. అందుకే చట్టాపట్టాలేసుకొని గోవా చెక్కేశారు. సరిగమ పదనిసా కరో కరో జల్సా అంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఒకవైపు, పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు ఉండటంతో ఇప్పుడు ప్రజాప్రతినిధులు డిమాండ్ పెరిగింది. ఛాన్స్ దొరికితే పిల్లి ఎలుకను పట్టుకున్నట్టు వీళ్ళను పట్టుకుని కండువాలు కప్పి పార్టీ మార్చేస్తున్నారు. ఈ భయంతోనే పార్టీ అధినేతలతో పాటు అభ్యర్థులు తమ వర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేదాకా యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కాదండోయ్, గోవా, ఊటీ లాంటి జల్సా ప్రాంతాలు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మన్నే జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డిలు గోవాకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం ప్రజాప్రతినిధులంతా తెగ ఎంజాయ్ చేసే మోడ్లో ఉన్నారు. వాటికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ పరిధిలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు ఇలా ఏ లెక్క తీసుకున్నా బీఆర్ఎస్ కు అత్యధిక సంఖ్య ఉంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు కాబట్టి తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఎక్కువ శాతం మందిని గెలిపించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు, మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో తమ బలాన్ని చూపించేందుకు పక్క పార్టీ మీదే కన్నేసింది. అక్కడ అధికారంలో ఉన్న కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచుల కోసం గేట్లు తెరిచింది. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీలు కూడా మారారు. ఈ సంఖ్య మరింత పెరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ జాగ్రత్త పడుతుంది. ఇందులో భాగంగానే తమకు సంబంధించిన ప్రజాప్రతినిధులను టూర్లకు తీసుకెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఛాన్స్గా భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే అంటూ ప్రజాప్రతినిధులు కూడా తమ ఒత్తిడిని మర్చిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ ఆటల్లో ప్రజాప్రతినిధుల పంట పండిందని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. క్యాంప్ రాజకీయాలతో ఒకరికంటే ఒకరు ముందున్నాం అనుకుంటున్నారు మన్నే జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డి. ఎవరు ఎవరిని తీసుకెళ్తున్నారు, ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక చూడాల్సిందే. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో ఆ రోజే గోవా నుంచి అందరూ అక్కడికి వచ్చి ఓటు వేయాల్సి ఉంది. ఆ రోజు ఎవరు ఎవరికి చేస్తారు, ఎవరికి ఎమ్మెల్సీ పీఠం ఎక్కిస్తారు చూడాల్సిందే.